మన మహానగరంలో చిన్నపాటి వర్షం పడితే చాలు రోడ్లన్నీ నదీ ప్రవాహాలుగా మారిపోతాయి. ఇదో ఎత్తైతే డ్రైనేజీలు పూడికి తీసి ఆ మట్టిని ఆ పక్కనే మాన్యువల్ పక్కన కుప్పలు కుప్పలుగా ఉంచుతారు. అది క్లీన్ చేయండి అయ్యా బాబు అంటే ఇది మా పని కాదు, దీనికి వేరే డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు వచ్చి తీస్తారు అని చెప్తారు. ఈ రోజు వరకు ఏనాడు కూడా వాటిని క్లీన్ చేయటానికి వచ్చినటువంటి ఏ ఒక్క డిపార్ట్మెంట్ని నేను చూడలేదు. ఆ మట్టి అలాగే స్ప్రెడ్ అయిపోయి వెహికల్స్ దాని మీద నుంచి వెళ్ళి అలా చదును చేసి రోడ్లాగా తయారైపోతుంది. మన కర్మానికి ఈ వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షపు ప్రవాహం దీన్ని కలుపుకుని మురికి ఏరుగా అలా రోడ్లమ్మడి పారుతూ ఉంటే మన దౌర్భాగ్యానికి మనం ఆ ఏరులోనే నడుచుకుంటూ మన చెప్పులని నానబెట్టుకొని ఇళ్లలోకి వస్తాం. ఆ నీళ్లు ఇది చాలదన్నట్టుగా ఆ ప్రవాహం మన ఇళ్లలోకి కూడా వస్తుంది. మనం మున్సిపాలిటీ వారేమో వర్షాకాలం వచ్చింది జాగ్రత్తగా ఉండండి, ఇళ్లల్లో కుండలు తప్పాలు వగేరాలు టైర్లు ఉంటే బోర్నించి పెట్టండి, వాటిలో నీళ్ళు నిలవకుండా చూసుకోండి, గుంటలు గింటలు లేకుండా చూసుకోండి, దోమకాటు ప్రమాదం ఉంది, డెంగ్యూ వస్తుంది, కలరా వస్తుంది, మలేరియా వస్తుంది, వాడికి గుడ్డు వస్తుందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. ఈ కసిమలంతో కలిసిన నీళ్ళు ఇళ్లలోకి వస్తే ఇవి తొక్కుతూ మనం వస్తే ఈ నీళ్ళ వల్ల మనకి రోగాలు రావా? ఈ ఇంగితం డిపార్ట్మెంట్కి లేదా? ఎవరు దీని గురించి ఆలోచించాలి? డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించి ఈ దౌర్భాగ్యం పరిస్థితి నుంచి మనం తప్పిస్తే సంతోషిస్తాం. వీలైనంత మటుకు అందరూ మ్యాక్సిమం డిపార్ట్మెంట్కి చేరేలాగా ఈ పోస్ట్ని షేర్ చేయండి. అక్కర్లేని గాసిప్స్ సినిమా కబుర్లు తెగ షేర్ చేస్తారు, ఇటువంటి మంచి పోస్ట్ని ఎవరు షేర్ చేయరు. దయచేసి షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.